జరుగుమల్లి మండలం పాలేటిపాడులో రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి జాయింట్ కలెక్టర్ కల్పన కుమారితో కలిసి రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. పాలేటిపాడు గ్రామంలో మొత్తం 1018 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఇంకా భూ సమస్యలు ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించి త్వరలోనే మరో 117 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, డిటి ప్రసన్నేశ్వరి, డిప్యూటీ ఎంఈడీఓ కామేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. అదే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఇప్పటివరకు 205 మంది ఫార్మర్స్ ఈ మండలంలో ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. జూలై 15 లోపల కంది కానీ, మిల్లు కానీ, నువ్వు కానీ పంటలు కూడా ఆల్రెడీ కట్టుకోమని చెప్తున్నాం మేడం. అది ఆల్మోస్ట్ జరుగుతుంది మేడం. ఈ వారం రోజులు ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో 20 వెరైటీస్ ఉన్నాయి సార్. అన్ని జనుము, జీలుగా, పిల్లివేస, జొన్న, సజ్జ, రాగి, కొర్ర, ఆరికలు, తర్వాత వెజిటేబుల్ సీడ్స్ కూడా ఉన్నాయి సార్. గోగులు అన్ని ఉన్నాయి సార్. చిన్న ప్లేస్ కమ్మ గీతా మహాలక్ష్మి, కోనూరి కోటేశ్వరరావు, కోనూరి కోటేశ్వరరావు, సన్నా వెంకయ్య, పోలినేని రాణి గోవర్ధన్ రావు. మా మహిళలు పోలినేని రాణి గోవర్ధన్ రావు అమ్మ. ఒక సమర్థవంతమైన నాయకుడు, ఒక అనుభవజ్ఞుడు. ఈరోజు ఇవన్నీ చేస్తున్నారు. ఈ కష్టాల్లో కూడా పొగాకు రైతులకు అండగా ఉన్నాం. దయచేసి పొగాకు రైతులు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ కష్టకాలంలో కూడా పోయిన సంవత్సరం బర్లీ రైతులు ఇబ్బంది పడితే ఆ రోజు కొనుగోలు చేశారు. ఈరోజు మీరు కొనమని అంటున్నారు. 5,000 కోట్లు పెట్టేటువంటి పరిస్థితులు రాష్ట్రం లేదు. ఈరోజు రైతులకు ఏదో విధంగా అండగా ముందుకు వచ్చాం. మీకు ఒకసారి గుర్తుంటే పెద్ద ఆయన రామచంద్రరాయన గారు మంత్రిగా ఉన్న సమయంలో కోల్ సొసైటీ ద్వారా కావచ్చు, మార్కెట్ ద్వారా కావచ్చు, ఆ రోజు పొగాకును కొనుగోలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. 2015లో పొగాకు రైతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు క్వింటాకి 20 రూపాయలు, కేజీకి 20 రూపాయలు, కేంద్రం 15 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు ఇచ్చి ఆ రోజు ఆదుకుంది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ తర్వాత ప్రభుత్వంలో వస్తే గతంలో వాళ్ళు మేము కొన్నా ఉన్నారు 11.9 మిలియన్లు పొగాకు మాత్రం కొనుగోలు చేసి, మాడు పొగాకు కొనుగోలు చేసి, ఆ తర్వాత సంవత్సరంలో రైతులకు వ్యాపారం లేకుండా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు తప్పితే రైతులకి న్యాయం చేసిన పరిస్థితులు కూడా లేవని మీకు తెలియజేస్తున్నా. నిన్న పోయిన సంవత్సరం పొదిలిపోయి పొగాకు చుక్కలు తొక్కేశారు. ఆ రోజున రాళ్ళు ఇచ్చేశారు. నిన్న పోయారు గోదావరి జిల్లాలో, అక్కడ పోయేసి పొగాకులు తొక్కేశారు. విధ్వంసం చేయొద్దు. ప్రభుత్వం ఇన్ని ప్రయత్నాలు చేస్తా ఉంటే నేనేదో వస్తున్నా అని చెప్తున్నారు. మీకు అందరూ కూడా ప్రభుత్వం చేసేటువంటి సిద్ధసిద్ధం తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఉంది, రైతుల కోసం ఉంది. ఈరోజు మీ భూమి మీ హక్కుతో పాటు ఈ క్రాప్ బుకింగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా నమోదు చేసేదానికి ఉంది. ఈరోజు ఎల్నినో ద్వారా మనకి ఈరోజు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. మనకి ఇంత ముందులాగా సీజన్లో మనం ఎదబెట్టుకునే పరిస్థితి కాకుండా ఈరోజు సీడ్ బాల్స్ చేసి దాన్ని కూడా నిన్న కంకర మిల్లులో విత్తనాలు పోసి దాన్ని కోటింగ్ చేసి వాటిని సప్లై చేస్తున్నారు. ఎకరాకి 1000 రూపాయలు. అవి చల్లేస్తే ఎప్పుడు వర్షం పడినా మనకు మొలకెత్తాయని చెప్పేసి దాని మీద ప్రభుత్వం సీజన్ కోసం దున్నుకోకుండా ఇబ్బంది పడకుండా ఈ సీడ్ బాల్స్ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు రైతులు, అగ్రికల్చర్ అధికారులు ప్రతి రేపటి నుంచి మీకు ఇళ్ళకు ఇవాళ నుంచి అనుకుంటా కదా, ఇవాళ నుంచే ఇంటింటికి వచ్చి మీకు రైతు సేవా కేంద్రాల ద్వారా వీటి మీద కూడా అవగాహన కలిగిస్తూ ఉన్నారు. ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా వ్యవసాయాన్ని లాభసాటి చేసేదానికి అనునిత్యం ఆర్టీజీఎస్ అని చెప్పి శుక్రవారం రోజు ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వర్షాలు ఎప్పుడు వస్తున్నాయి, వరదలు ఎప్పుడు వస్తున్నాయి తెలియజేసుకుంటూ ఏ పంటలు వేసుకోవాలని కూడా సూచిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు.
ఇలాగా రైతు సంక్షేమం కోసం, పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలియజేసుకుంటూ అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు కావాలంటే వాట్సాప్ ద్వారా పెట్టుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.